నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్. శ్రావణ మాసంలో మొట్టమొదటి శుక్రవారం అందరికీ ఈ నెలే కాదు ప్రతి నెల శుభప్రదంగా ఉండాలని మనసారా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఇవాళ వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? లక్ష్మి. హాయ్. అమ్మవారు అన్నాము, లక్ష్మి వచ్చింది. లక్ష్మి నమస్కారం. నమస్కారం. చెప్పండి లక్ష్మి. నేను సికింద్రాబాద్ కార్ఖానా నుంచి వచ్చాను. ఒకసారి ఇలానంటే మీ చేతిలోంచి కాయిన్స్ ఏమైనా పడుతున్నాయేమో చూస్తాను. కాయిన్స్ కాదు కానీ గోరింటాకు పడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ కార్ఖానా కాకగూడ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? పర్లేదు చేతులు దింపండి. నేను శ్రీ వక్కంతం చంద్రమౌళి గారి ఆస్ట్రేలియాలో చేస్తానండి. సో మీకు కూడా ఏమైనా కొంచెం శాస్త్రాల పట్ల అవగాహన ఉందా? అవగాహన అంటూ ఏం లేదు. ఓకే, జస్ట్ అసిస్టెంట్ గా వర్క్ అసిస్టెంట్ గా. ఓకే. లక్ష్మీ ప్రసన్న, ఇటువైపు లక్ష్మి, ఇటువైపు లక్ష్మి, అక్కడ శ్రీలక్ష్మి, ఇక్కడ రాజ్యలక్ష్మి, నేను సుమలక్ష్మి, నిలువెత్తు లక్ష్మి అని. చెప్పండి లక్ష్మీ ప్రసన్న. హాయ్ సుమా. మీరు మంచి లేని లక్ష్మీ ప్రసన్న? మంచు లేదు, మనసుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం నేను చేస్తారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను డాక్టర్ అవుదామని హోమ్ మేకర్ అయ్యాను. అయ్యుంటే ఏం డాక్టర్ అయ్యుండే వాళ్ళు? ఏదో ఒక డాక్టర్, అంటే ఏదో ఒక స్పెషలైజేషన్ ఉంటుంది కదా. ఏదైనా పర్లేదు. ఓకే, ఇప్పుడు అది రాలేదన్న కసితో ఇంట్లో ఎవరి మీద కత్తులు అవి నూరటం అలా ఏం లేదు. చేయట్లేదా? అలా ఏం లేదు. ఎప్పుడైనా మీ వారికి ఏమైనా అయితే నేను సర్జరీ చేస్తాను అనట్లేదా మీరు? ఏం లేదు. ఇంజెక్షన్ పొడుస్తానని అలా సర్జరీలు అవ్వకుండా చూసుకుంటున్నాను. బాబా బాబా. శ్రీలక్ష్మి. మీరండి? హాయ్ అండి. నా పేరు శ్రీలక్ష్మి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి నారాయణ స్కూల్ బ్రాంచ్ లో ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నాను. సో ప్రిన్సిపల్ గారు, హౌస్ వైఫ్ గారు, ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు. రాజ్యలక్ష్మి. హాయ్ సుమా. హాయ్. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను 2 months బ్యాక్ వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేశాను. ప్రస్తుతానికి హోమ్ మేకర్. పెళ్లి చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. చేయవా మళ్ళీ ఉద్యోగం? చేస్తాను, బట్ నాట్ నౌ, ఇప్పుడే కాదు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటున్నా. కొన్ని రోజులు లాంగ్ గ్యాప్ కాకుండా చూసుకో. షూర్. ఎందుకంటే ఆ తర్వాత మనకు బద్ధకం వచ్చేస్తుంది. చెయ్యాలన్నా చేయలేం. అది ఓకే. సో మీ అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. ఒకళ్ళకి దొరికింది, ఆవిడ శ్రీలక్ష్మి. రైట్ లో ఒక స్టూల్ ఉంది లక్ష్ములు. రైట్ లక్ష్మి, రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న పక్కనే ఉన్నావు. లక్ష్మీ ప్రసన్న పక్కనే ఉన్నావు. రాజ్యలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న ఇద్దరు రైట్కి వెళ్ళండి. రైట్. అయ్యో, లక్ష్మీ ప్రసన్న రైట్, రాజ్యలక్ష్మి బ్యాక్. ఇప్పుడు నీ లెఫ్ట్. వీళ్ళు ఇవాళ వెతికేలా లేరు. ఇది మొదటి శ్రావణ శుక్రవారం కదా, లాస్ట్ శ్రావణ శుక్రవారం వరకు మనం వేచి చూద్దాం వీళ్ళకి స్టూల్ దొరికిందా లేదా. దొరికింది. ఇంకెక్కడమ్మా, తీసేసి అందరూ కూర్చున్నారా? ఓకే, మీకు 10 పాయింట్స్. మీరు నన్ను ఏమైనా అడగచ్చు. ఒక చీమ దొంగతనం చేసి ఏనుగొచ్చేసి పోలీస్. ఆ చీమ తప్పించుకొని పారిపోయి ఒక గుళ్ళోకి వెళ్ళింది. ఏనుగు కనిపెట్టేసింది. ఎలా కనిపెట్టింది? ఎందుకంటే ఏనుగుతో
ఇంతకు ముందు వచ్చినటువంటి పార్టిసిపెంట్ ఆన్సర్ చెప్పేసింది కాబట్టి, చీమ చెప్పులు బయట వదిలేసింది కాబట్టి. రెడీ 1 2 3 గో. అటాక్ శ్రీలక్ష్మి అక్కడే ఉంది. కమాన్ శ్రీలక్ష్మి. కబడ్డీ ప్లేయర్ వా నువ్వు? కబడ్డీ 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 కబడ్డీ. శ్రీలక్ష్మి కమాన్ అటాక్. కమాన్ శ్రీలక్ష్మి కమాన్. బానే ఉన్నావా రాజ్యలక్ష్మి? బానే అయినా ఈ ఉన్నా మధ్యనే నీకు బరువు బాధ్యతలు మోయడం వచ్చిందిగా, పెళ్ళయిందిగా నీకు. ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నా సుమా. నీ నా బరువుతో బరువు ఇంకా ఎంత? నేర్చుకుంటాను నా బరువు ఆఫ్టర్ ఆల్ 35 కిలోసేగా, నువ్వు మోయగలవు. సుమా. లేస్తున్నా. కొంచెం ముందుకెళ్ళండి జీవితంలో. క్లూస్ సుమా. లక్ష్మి లక్ష్మి లెఫ్ట్, లక్ష్మి లెఫ్ట్, రాజ్యలక్ష్మి లెఫ్ట్, చిచి శ్రీలక్ష్మి లెఫ్ట్, శ్రీలక్ష్మి లెఫ్ట్, రాజ్యలక్ష్మి కూడా లెఫ్టే. రాజలక్ష్మి నేను. ఇక్కడ దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది. శ్రీలక్ష్మి రాజ్యలక్ష్మి వెనక్కి లాగు. కాదు శ్రీలక్ష్మి లక్ష్మి ముందుకెళ్ళి ముందుకెళ్ళి లెఫ్ట్ లక్ష్మి లెఫ్ట్. అలాగే ముందుకెళ్ళి. లక్ష్మి లెఫ్ట్ అక్కడే ఉంది. శ్రీలక్ష్మి దగ్గరగా ఉంది. శ్రీలక్ష్మి వెనకాల, శ్రీలక్ష్మి వెనకాల వెనకాల అక్కడే అక్కడే. కొంచెం ముందరకెళ్ళు, కొంచెం ముందరకెళ్ళు శ్రీలక్ష్మి. కూర్చో తొందరగా. నువ్వు ఇలా 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 పావుకునే లోపల ఆవిడ కూర్చుంటుంది. సో మీకు 15 పాయింట్లు. మీరేమైనా చెప్తారా? క్వశ్చన్ అడుగుతాను. కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏమవుతుంది? కోతికి కొబ్బరి చిప్ప దొరికితే తింటుంది. తింటుందా, పాడేస్తుందా, వదిలేస్తుందా, మిగులుస్తుందా అని నేను అడగలేదు. ఆ, ఏమవుతుంది? ఏమవుతుందా? కోతికి కొబ్బరి చిప్ప దొరికితే బరువు అవుతుందా? బరువు అవుతుందా, వెయిట్ తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుందా అని అడగలేదు కదా. చెప్పు. మీదే ఫ్యామిలీ? కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏమవుతుంది? మీకు ఇస్తుందండి. నాకు ఇవ్వదు. టైం అవుట్. ఆన్సర్ చెప్పండి. ఓడిపోయారా? ఆ, ఒప్పుకున్నారా? పక్క. ఆహారం అవుతుంది. ఆహారం తింటుంది అంటే ఆహారం అవుతుందనే కదా. ఈవిడికి రైమింగ్ లో చెప్తేను ఓకే. రండి. రెడీ 1 2 3 గో. Give me some more. Give me some more. Give me some more. ఓకే, సో మీకు 25 పాయింట్స్, మీకు 20 పాయింట్స్. జామ చెట్టు కింద జానమ్మ, ఎంత లాగినా రాదమ్మ. గడ్డి, కాదు, గడ్డి పీకితే వచ్చేస్తుంది కదా సుమా. వేర్లు. వేలు కూడా పీకితే వస్తాయి కదా పీకి చేతికి. చూపించు. పీకితే తవ్వితే పీకొచ్చు కదా. ఎంత టైం అవుట్. పీకినా చెప్పేయ్. మన నీడ, మన ఎంత లాగినా అక్కడే ఉంటుంది. రాత్రిపూట వెళ్ళి చూడు, నీడ ఉంటుందా అని. దెయ్యం ఉంటుంది, నీడ కాదు. అది నువ్వే. నువ్వు అడుగు. అందరం కదా. యాక్చువల్లీ గేమ్ మేము అందరం బాగా ఆడాం కదా, ఆ. అందుకని మీరు మాకు స్పెషల్ క్లాప్ కొట్టాలి. అది ఎలా చూపించండి ఎలా. చూపించేసేనా? ఆ. మీరు ఏం ట్రై చేయరా? స్పెషల్ క్లాప్. ఆ. ఓకే. No, Special no, సుమా. no, స్పెషల్ క్లాప్. స్పెషల్ క్లాప్. ఓకే, కళ్ళు మూసుకోండి ఒకసారి. అమ్మో. స్పెషల్ క్లాప్. నేను చూపించిన 1 2 1 2 3 జీ 1 2 1 2 3 జీ. యాక్చువల్లీ ఇది మేము పిల్లలకి సెపరేట్ గా డిఫరెంట్ గా వాళ్ళు
నార్మల్ క్లాప్స్ జనరల్ గా రెగ్యులర్ గా కొడితే వాళ్ళు ఏమి పెద్దగా ఇంపార్టెన్స్ ఇలాంటివి ఏమి ఇవ్వరు అనమాట. అందుకని స్పెషల్ గా క్లాప్స్ అన్ని రెయిన్ క్లాప్ అని స్పెషల్ క్లాప్ అని ఇలాంటివన్నీ ఇదేం క్లాప్ ఇది? దీని పేరు స్పెషల్ క్లాప్. రాకెట్ క్లాప్. రాకెట్ క్లాప్. 1 2 1 2 3 అందరు రండి రండి కమాన్. రెడీ 1 2 3 మీరు కూడా రండి. 1 2 1 2 3 1 2 1 2 3 ఇప్పుడు నేను ఇంకోటి 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 ఇంకోటి రెడీ 1 2 1 2 3 1 2 1 2 3 రెయిన్ క్లాప్. 1 2 1 2 3 అలాగే వెళ్ళిపోండి అందరూ. 1 2 1 2 3 సుయి పుయి రై 1 2 1 2 3 సుయి పుయి రై. ఏ బాగుందండి, బాగున్నాయి మీ క్లాప్స్. ఓకే సో స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సబరా ఎడిబుల్ ఆయిల్ లో మన రెండో రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ రామ్ గోపాల్ వర్మ గారు. పక్కన పిక్చర్స్ లక్ష్మి. క్షణక్షణం. చూద్దాం. రెడ్ కాదు. చూడు రెడ్ వస్తుంది. రెడ్ వస్తుంది. రెడ్ వస్తుంది. శ్రీలక్ష్మి. లక్ష్మికి ఇప్పుడు పోయింది. గ్రీన్. రెడ్ గ్రీన్. రెడ్ వచ్చేసి ఇదిగో గ్రీన్ వస్తే సుయి, లేకపోతే పొయ్యి. ఓకే. అయ్యో క్షణక్షణం వెంకటేష్ గారు అండ్ శ్రీదేవి గారు కాంబినేషన్. రామ్ గోపాల్ వర్మ సూపర్ సినిమా అబ్బా. 6 పాయింట్లు. తర్వాత సెలబ్రిటీ కమల్ హాసన్ గారు. పక్కన పిక్చర్స్ రాజ్యలక్ష్మి. సాగర సంగమం. చూద్దాం. గ్రీన్ వస్తుంది. గ్రీన్. రావాలి మరి గ్రీన్. చూడు అక్కడ కమల్ హాసన్, జయప్రద, మరి సాగర సంగమం. ఇక గ్రీన్ లైట్ వస్తుంది. రెడ్. గ్రీన్. ఇంకా మౌనమేలను ఈ మరపురాని రే ఎదలు వెన్నెల కదిలే కన్నుల తారారే రెడ్లో నెక్స్ట్ సెలబ్రిటీ జగపతి బాబు. పక్కన పిక్చర్స్ లక్ష్మి. ఇద్దరు అమ్మాయిలు. సినిమా పేరా? జగపతి బాబు యాక్ట్ చేసిన సినిమా.
ఇద్దరు అమ్మాయిలు. ఓకే, చూద్దాం. ఇదేంటో తెలుసా? ఇది శుభలగ్నం. ఇదిగో, కొనేశానని పొగరుగా రోజా, అమ్మేశానని ధీమాగా ఆమని, అయ్యో పాపం నేను అని జగపతి బాబు. హే, రాంగ్ ఆన్సర్, -6. అసలు ఇద్దరు అమ్మాయిలని ఒక సినిమా వచ్చిందండి జగపతి బాబు గారిది. శుభలగ్నం అనడానికి వెళ్ళేసి ఆయనకి ఇద్దరు అనడానికి వెళ్ళేసి అది చెప్పేసారు. ఆయనకి ఇద్దరు. అది నెక్స్ట్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్. పక్కన పిక్చర్స్. రఘువరన్ పవన్ కళ్యాణ్. రాజ్యలక్ష్మి. సుస్వాగతం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ గోపీచంద్. పక్కన పిక్చర్స్. లక్ష్మీ ప్రసన్న. మొగుడు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్. పురాణ బొమ్మల ప్రకారం ఏ దేవత చేతిలో వీణ ఉంటుంది? ఆప్షన్స్: ఏ సరస్వతి, బి లక్ష్మీదేవి. సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. రాజలక్ష్మి 1, శ్రీలక్ష్మి 2. పురాణాల ప్రకారం సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీలలో ఏ దేవత సముద్రం నుంచి జన్మించింది? ఆప్షన్స్: ఏ సరస్వతి, బి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఇది కరెక్ట్ గా చెప్పకుండా ఉండుంటే వక్కంతం చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్తే మీకు ఉండేది. కరెక్ట్ ఆన్సర్. సముద్రం నుంచి పుట్టింది కాబట్టే లక్ష్మీదేవిని సముద్ర తనయ అని కూడా అంటారు. తీసుకోండి. థ్యాంక్ యూ. 3 పాయింట్లు. శ్రీలక్ష్మి 2, రాజలక్ష్మి 1. వసిన బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారో. వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చే పడుచు పావటా.
పిచ్చాపంటే పిచ్చెక్కిస్తా ఎవ్వారం. లక్ష్మి సినిమాలో హీరోయిన్ ఎవరు? నయనతార. కరెక్ట్ ఆన్సర్. చార్మి కూడా ఉన్నారు, తీసుకోండి 6. రాజలక్ష్మి 3 అండ్ శ్రీలక్ష్మి 3. అంతర్జాతీయ నిఘా సంస్థ నివేదిక ప్రకారం స్మగ్లర్లు వన్యప్రాణుల్ని స్మగ్లింగ్ చేస్తూ సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారని అంచనా. నాకెలా తెలుస్తుంది సుమా? అంచనా వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? నాకేమన్నా ఇస్తున్నారా? నాకు తెలియని అన్ని నాకేం తెలుసు? అడిగేస్తున్నావు. ఆప్షన్స్ తీసుకోండి మీరు. ఆప్షన్స్: ఏ సుమారుగా $1 కోటి, బి $1000 కోట్ల కంటే ఎక్కువ. $40. తప్పు సమాధానం. $1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారంట. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో ఉండేటువంటి జంతువులు, పక్షులు, ఇంకా వివిధ రకాల ప్రాణుల్ని చంపడం ద్వారా గాని, తరలించడం ద్వారా గాని స్మగ్లర్లు ఏడాదికి $1000 కోట్ల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారని నిఘా వర్గాల వారు చెప్తున్నారు. అది సో ఏంటది? వన్యప్రాణులు. ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి. మనం దేవుడికి పూజ చేస్తాం కదా, అవును. ఒక మ్యాట్ వేసుకొని కూర్చుంటాము. మన పూజ అయిపోయిన తర్వాత దాన్ని వెంటనే తీసేయాలి. తీసేయకపోతే ఎవరో వచ్చి కూర్చుంటారు. అది ఎవరు? రాక్షసులు. అది ఏ రాక్షసి? పేరు చెప్పాలి. అతని పేరేదో ఉందబ్బా, నేను మర్చిపోయా, చెప్పండి. జ్యేష్ఠాదేవి. ఆ? జ్యేష్ఠాదేవి. అతను రాక్షసుడా? రాక్షసుడు కాదు. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర పెద్దమ్మ. ఓహో, అందుకని మనం పూజ చేసిన తర్వాత వెంటనే మ్యాట్ ఫోల్డ్ చేసి పెట్టేయాలి. ఓకే, అదనమాట. ఓకే, చేసేస్తా. మాలినే విరంచి తుండమాలినే నమః శివాయ. అందెల రవనిది పదములదా అంబరమల్దిన హృదయముదా. అందెల రవనిది పదములదా అంబరమల్దిన హృదయముదా. వృషభ రాశిని ఏ జంతువు సూచిస్తుంది? ఎద్దు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. రాజలక్ష్మి 3, లక్ష్మీ ప్రసన్న 2, లక్ష్మి 1. దేవరాయ సినిమాలో హీరో ఎవరు? అయ్యో, సినిమా నాలెడ్జ్ నాకు అస్సలు లేదు సుమా. ఆప్షన్స్. ఆప్షన్స్: ఏ శ్రీకాంత్, బి బాలకృష్ణ. శ్రీకాంత్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. లక్ష్మి 2, రాజలక్ష్మి 1. క్వశ్చన్ చెప్పమంటారా? కూర్చోండి, అడగండి. మోడర్న్ గా పెళ్లి చేసుకోవడం ఎలా? అంటే జనరల్ గా పందిరి, పీటలు, మండపాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలా అడిగారా? మోడర్న్ గా పెళ్లి చేసుకోవడం ఎలా? నేను ఇంకో రకంగా అనుకున్నాను. చెప్పండి. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవడం. ఇది కాదా? మేబీ బట్ సమ్ మోర్ ఆన్సర్స్. ఓకే, మోడర్న్ గా పెళ్లి చేసుకోవడం అంటే పెళ్లి కూతురు అమెరికాలోను పెళ్లి కొడుకు ఇండియాలోను ఉంటూ స్కైప్ లో తాలిబొట్టు కట్టి మెట్టెలు వేసుకో అని చెప్తే అక్కడ ఇంకెవరో ఆ అమ్మాయికి అక్కడ తొడిగేసి ఇక్కడి నుంచి మనవాడు ఆ మెట్టెల్ని కింద పడేసి అక్కడ పురోహితుడు ఇక్కడో పురోహితుడు ఉండి వాయిస్తే ఇది మోడర్న్ పెళ్లి. గుడ్ ఆన్సర్. నేను రెడీ చేసుకున్న ఆన్సర్ కంటే ఇట్స్ వెరీ గుడ్. అవునా? యా. మీరేం రెడీ చేసుకున్నారు? సబ్మరైన్ లో ఒకటి ఆన్సర్, ఇంకొకటి సీ మీద ఆకాశానికి మధ్యలో సమ్ త్రిశంకు స్వర్గంలో. త్రిశంకు స్వర్గంలో పెళ్లి చేసుకోవడం బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాత అలాగే ఉంటారుగా? మేబీ యు ఆర్ రైట్ కదా, అందుకనే ముందు నుంచే మీరు ఎందుకు అలా తీసుకెళ్ళి అక్కడ పైన లేకపోతే లోపల వాళ్ళ కొంచెం ఎక్స్పీరియన్స్ రానివ్వండి. తర్వాత పైగా పెళ్లి కూతురు ఫోటోకి పెళ్లి కొడుకు ఇక్కడ నుంచి లైక్ కొట్టడం అంట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా మేలా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి ఈ కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని నిదరా. సంగీతకారుడు ఏఆర్ రెహమాన్ అసలు పేరు ఏమిటి? ఏ దిలీప్ కుమార్, బి అయూబ్ ఖాన్. దిలీప్ కుమార్. కరెక్ట్. ఆయన అసలు పేరు దిలీప్ కుమార్, తర్వాత అల్లా రఖా రెహమాన్ అని పేరు మార్చుకున్నారు. ఓకే, తీసుకోండి
శ్రీలక్ష్మి 1, లక్ష్మి 1, లక్ష్మీ ప్రసన్న 1. తాండ్రపాపారాయుడు సినిమాలో హీరో ఎవరు? నందమూరి తారక రామారావు. కృష్ణంరాజు గారు. రామారావు గారు కాదు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. నీ వలన తడిసా, నీ వలన చలిలో చిందేసా, ఎందుకని తెలుసా నువ్వు చనువేస్తావని ఆశ. చారు పవిటని పొడుగుగా చేశానోయ్, హరి ఊపిరితో చలి కాసానోయ్. హే ఇంతకన్నా ఇవ్వదగ్గదెంతదైనా ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను చెబితే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సిగ్గులతో మెరిసా, గుండె ఉరుములతో నిన్ను పిలిచా, ముద్దులుగా కురిసా, ఒళ్ళు హరివిల్లుగా వంచేసా. నీకు తొలకరి పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయే. నువ్వుండ పోకలాగా వస్తే పిందెలాగా ఉన్న ఊహ పట్టుతున్న హాయికింక లేదు కొలతే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. చాలా బాగా చేశారు. అసలు ఎక్స్ప్రెషన్స్ అక్కడికి వెళ్ళిపోయి అటు నుంచి వెళ్ళిపోతారేమో అనుకున్నాను నేను. లక్కీగా వెనక్కి వచ్చారు. బాగా చేశారు. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్ లో తదుపరి రౌండ్ బోల చిత్రం బోలు. ఓకే, ఫస్ట్ చిత్రం ఎవరిది వస్తుందో చూద్దాం. రాజ్యలక్ష్మి. అల్లు అర్జున్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీ ప్రసన్న. వెంకటేష్. చూద్దాము.
వెంకటేష్. వెంకటేష్ అంటే నాగవల్లి, నాగవల్లి అంటే వెంకటేష్. దయ్యం గుర్తొస్తుంది నాకు. సో ఇప్పుడు మీలో ఉండేటువంటి నటనా చాతుర్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను. శ్రీలక్ష్మి రండి, లక్ష్మి రండి. మన లక్ష్మి కొత్తగా ఒక ఇంట్లోకి దిగిందండి. ఆ ఇంట్లో రాత్రిపూట దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఆ సంగతి లక్ష్మికి ఆ రోజే తెలిసింది. ఆ దయ్యం శ్రీలక్ష్మి. చూద్దాం శ్రీలక్ష్మి ఎలా యాక్ట్ చేస్తుంది. రెడీ, యాక్షన్. వీళ్ళు ఆడుకుంటున్నట్టుగా ఉంది. ఒకసారి ఈవిడేమైనా దయ్యం ఏమో కాళ్ళు ఏమైనా అనుకున్నాయేమో. దయ్యం మా ఇంట్లో ఉంది కదా. అవును, మరి మరి ఏమైనా అనండి. నేను తిరుగుతున్నాను, చూస్తున్నాను ఎక్కడుంది అనేసి. ఓహో, మీకు ఇంకా కనిపించలేదు. కనిపించలేదు. ఓ, మాకే గ్రాఫిక్స్ లో కనిపించింది. ఆ. ఓకే. తన్నో లక్ష్మి ప్రచోదయత్. ఈ అంటే మా ఇంట్లో దేవుడు ఉంటే ఈ దయ్యం శాంతించు. వెంటనే వెళ్ళిపోవాలి. శాంతించంపో. చాలా మంచి దయ్యంలా ఉన్నారు మీరు. మరీ సున్నితమైన దయ్యం మీరు. శాంతించాం పో అంట. ఓకే, వెళ్ళండి. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీ ప్రసన్న. ప్రకాష్ రాజ్. ఓకే, ప్రకాష్ రాజ్ అవునా కాదా చూసే ముందు రాజలక్ష్మి, లక్ష్మీ ప్రసన్న మీరిద్దరు రండి. బొమ్మరిల్లు సినిమా చూసారా? చూసారు కదా. ఓకే, మీరు ప్రకాష్ రాజ్, మీరు సిద్ధార్థ్. లాస్ట్ సీన్. రెడీ, యాక్షన్. అంతా నువ్వే చేసావు, నేనేం చేశాను? మొత్తం నువ్వే చేసావు. నీకు షర్ట్ కొన్నా, నేను నీకు ఆలోచించే కొన్నాను. నేను అమ్మాయినైతే నువ్వు షర్ట్ కొంటావేంటి? నేను అమ్మాయిని, నువ్వు షర్ట్ కొన్నావు, నేను షర్ట్ వేసుకున్నాను. నేను నీకేది చేసినా మంచి చేశాను అనుకునే చేశాను. కానీ మంచి చేశాను అనుకున్నావు కానీ చేయలేదు. ఇంకా నా చేయి మీ చేతిలోనే ఉంది నాన్న. ఎక్కడుంది నీ చేయి? నీ దగ్గరే ఉంది. నువ్వే వదిలేస్తావు నాన్న ఇప్పుడు. సిద్ధు, 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 సిద్ధు కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. నేనంత కాఫీ బిల్ భరించలేనమ్మా. సిద్ధు, వీడెవడు? మీ డాడీయా? అవును. అంకుల్ రండి అంకుల్, మనం కాఫీ తాగడానికి వెళ్దాము. బిల్లు నువ్వు ఇచ్చేసేయి. లేదు, మీ అబ్బాయి ఇస్తాడు. మొన్న నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చాడు, అంతకు ముందు ఒక ఫ్రాక్ కొనిచ్చాడు, అప్పుడు సినిమాకి తీసుకెళ్లాడు. ఆ వెధవ ఇన్ని కొనిపెట్టాడా నీకు? అవును. సిద్ధు, కొట్టేస్తా మిమ్మల్ని. ఈవిడెవరు? మీ మమ్మీయా? మమ్మీ తిట్టేస్తాను మిమ్మల్ని. చూడగానే అనుకున్నా అంతా నీ పులికే. మమ్మీ బాయ్. మమ్మీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. సో చూసారు కదా మా బొమ్మరిల్లు ఫ్యామిలీని. పాప ఈవిడ మాత్రమే లేరు మా ఫ్యామిలీలో. ఓ, ఈవిడ ఫేస్ ప్యాక్ పూసుకున్న చెల్లెలు. ప్రకాష్ రాజ్ కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మి నొక్కేసింది, నొక్కండి, చెప్పండి. పోతానేమో. పోతారా? 10 seconds. 10, 9, 8, 7, నాగబాబు 6. ఇప్పుడు పోతారు మీరు గ్యారంటీగా. నాగబాబు అంటే చూద్దాం. నన్ను మా అన్నయ్యతో పోల్చినందుకు ధన్యవాదాలు. నాలో మా అన్నయ్య పోలిక కనిపించింది అంటే ఆ కిక్కే వేరప్ప. 6 పాయింట్లు.
పోయాయి మీకు. నెక్స్ట్ చిత్రం. రాజ్యలక్ష్మి. రామ్ చరణ్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. లక్ష్మీ ప్రసన్న. బాలకృష్ణ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, సో ఇవాళ మీ గేమ్ చాలా సింపుల్. ఫస్ట్ ఈ రింగ్ లోకి వచ్చి ఒక రింగ్ తీసుకొని అలా వెయ్యాలి. ఆ మధ్యలో ఉండే స్క్వేర్ లోనే పడాలి. ఏ బార్డర్ టచ్ అయినా మీకు పాయింట్లు రావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒకసారి ఇటు ఒకసారి అటు, అంతే. నాకు పడలేదంటే మీకు పడదని కాదు, కానీ నేనే ఫస్ట్ చాలా ఎక్కువ వేసేస్తే మీకు డిసప్పాయింటింగ్ గా ఉంటుంది మీరు వేయలేకపోతే. ఓకే, సో మీరు బాగా ఆడండి. మీరు ఆడడం నాకు కావాలి. ఓకే, నేను గేమ్ ఆడాలంటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే ఆడేస్తాను. ఓకే. మనం మామూలుగా డబ్బులు పెట్టి అన్ని కొంటాం కదా. అవును. ఓకే, డబ్బులు పెట్టి కొనే బండ ఏ బండ? గ్యాస్ బండ. వా, కరెక్ట్. నేను అనుకున్నాను ఇంకా మీరు కట్నం గురించి చెప్తున్నారేమో, అబ్బాయిని బండ అంటున్నారేమో, ఏంటంటో అనుకున్నాను నేను. కాదులే సుమా, గ్యాస్ ఓకే. బండే. వెళ్ళండి. చెప్పేసాను చూసారా, మీరు ఆడగలుగుతున్నారు. రెడీ, 1 2 3 గో. అయ్యయ్యో, 1 మినిట్. అయ్యో, 2 రాలే ఇప్పటికి పాయింట్లు. చిచి. ఎస్. ఓ, దానివల్ల ఇది పోయింది లోపలికి. అయ్యయ్యో. అబ్బా. ఓహో. Yes. ఇది లైన్ టచ్ అయింది, సో లేదు. ఇది లైన్ టచ్ అయింది, లేదు. అది లైన్ టచ్ అయింది, లేదు. 1 2 3 4 5 6 36. అండ్ రోటీ మేకర్. One, two, three, go. పడింది మార్క్ మీద కింద పడి. చాలా కాలం అయింది కదా ఇలా ఉరుకులు పరుగులు చేసి. ప్రిన్సిపల్ గారు, పిల్లలు స్కూల్లో పరిగెడుతున్నారు కానీ ఇదిగో ఇవాళ ఇక్కడ పరిగెడుతున్నారు. అమ్మా ప్రిన్సిపల్ గారు. రెండు అవే వేయిస్తే ఎంత బాగుంటుందండి. 8 రింగులు పడ్డాయి, 48 పాయింట్లు. రైస్ కుక్కర్. One, two, three, go. Yeah.
ఒకటి 2 3 4 5 6 మిగతావి లైన్ మీద ఉన్నాయి, సో ఇవ్వట్లేదు. 36. కూల్ జగ్ వచ్చింది. ఓకే, రాజ్యలక్ష్మి అండ్ శ్రీలక్ష్మికి టై అయ్యింది. 84. లక్ష్మీ ప్రసన్న ఎక్కువ సంపాదిస్తే తను గెలిచినట్టు, లేదంటే మీరిద్దరు మళ్ళీ ఆడాల్సి ఉంటుంది. లక్ష్మీ ప్రసన్న మీ టార్గెట్ 38, అంటే మినిమం మీరు 7 పడేయాలి రింగులు. రండి, ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో. ఒకటి సెటిల్ అయింది. అలా ఇంకోటి నెట్టేస్తే పోయినట్టే మీకు. ఈ వైట్ లైన్ మీదకి వచ్చింది, సో ఎలిమినేటెడ్. 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు గెలిచేశారు. కంగ్రాచులేషన్. వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి, అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 జళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, సూపర్ మచ్చి. సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు ఈ ట్రావెలింగ్ సెట్ అండ్ వాషింగ్ మెషిన్. థ్యాంక్ యూ.